విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్టీల్ ప్లాంట్ కోసం భూమినిచ్చిన నిర్వాసితులు ఆందోళనకు దిగారు. 40 ఏళ్లు గడిచినా తమకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదంటూ నిరసన తెలిపారు. వంట వార్పు నిర్వహించేందుకు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, స్టీల్ ప్లాంట్ వద్ద మరొకసారి ఉధృత వాతావరణం నెలకొనుంది. స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులు 48 గంటల పాటు వంట వార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దాదాపుగా స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చి 45 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కి భూములు ఇచ్చినప్పుడు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కల్పిస్తాము, నివాస స్థలం ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారని, ఇప్పటి వరకు కూడా ఆ హామీ నెరవేరలేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఇళ్లలో పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా, వాళ్ళని ఉన్నత స్థితిలో చూడాలన్నా చూడలేని పరిస్థితి నెలకొందని, దీనికి సంబంధించి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొర్ర పెట్టుకున్నా గానీ ఫలితం లేకుండా పోయిందంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ ముట్టడితో పాటు వంట వార్పు కార్యక్రమానికి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం కూడా సంజీవ కాలనీ వద్దే వారిని అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వంట వార్పు కార్యక్రమానికి ఆందోళనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముందస్తు అరెస్టుల్లో భాగంగా అక్కడ ఉన్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారిని సైతం కూడా ముందస్తు అరెస్టులు చేశారు. ఏదేమైనప్పటికీ ఈ ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దాదాపుగా 8500 కుటుంబాలు, దాదాపుగా 62 గ్రామ ప్రజలంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చారని, ఇప్పటి వరకు కూడా వారికి న్యాయం చేయలేదని కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆర్ కార్డు కలిగిన అనేక మంది కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారని, ఇప్పటి వరకు కూడా ఎవరికి ఉద్యోగం కల్పించలేదు. అంతేకాకుండా రిక్రూట్మెంట్ సైతం కూడా నిలిపివేశారు. దీనివల్ల భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్న నేపథ్యంలో ఇటు ఉక్కు నిర్వాసితులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాస్త అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అయినప్పటికీ పోలీసులు అడ్డుకోవడంతో నిర్వాసితులు మాత్రం వెనక్కి తగ్గేదే లేదంటూ కూడా వాళ్ళు రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ జార్జ్. Thank you.